ఇప్పుడు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఆడ ఉంది కదా, ఉన్నది. మరి ఇంకా ఇంకా చాలా భూములు ఇస్తే ఈయన తీసుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టు మీద ఉన్న భూములన్నీ ఈయన పేరు మీద. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఒక్క ముచ్చట కూడా లేదు. ఒక నిజం మాట్లాడితే నిజం మాట్లాడమను రేవంత్ రెడ్డిని వచ్చి మేము రైతులు మాట్లాడతాం ఆయనతోని. రంగనాయక సాగర్ నీళ్ళాడికెళ్ళి వచ్చినది కొడుక, నీ కాలువాడి ఉన్నదో నువ్వు కొత్తగా తెచ్చిన కాలువ అని అడుగుతాము. గోదావరికి వెళ్ళి వచ్చింది కాళేశ్వరంకి వెళ్ళి వచ్చింది మల్లన్న సాగర్కి వెళ్ళి ఇక్కడ కొండపోశమ్మకు మన రంగనాయక సాగర్కు కాలువలు ఉన్నాయి. ఆయన తెచ్చిండు. ఈడికెళ్ళి గండిపేట కూడా కొంచెం వతలు కాలువ విడిచిపెట్టిండు. దాన్ని కూడా పూర్తి చేయమను. దాని మీద ఏడ చేస్తున్నాడా? ఇగో ఆయన ఏం చేస్తుండు, మమ్మల్ని మురిపిస్తుండు. 26వ తారీఖు నాడు వేస్తాం మీరు రైతు బంధు మురుగురి అన్నట్టు. ఇగో ఈ తాడి చెట్టు మీద కళ్ళు ఉన్నది, మీకు దించిపోస్తా అంటారు చూడు గమలైన. అగో గట్లనే ఉన్నది కథ. మేము తాగింది లేదు, వాడు పోసింది అంతే. ఫైనల్ గా ఈ సర్పంచ్ ఎలక్షన్ లా సిద్దిపేట సైడ్ లా మా ఏరియాలో రేవంత్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడదు. ఫైనల్ పక్కా పరిపాలన.